ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ సీజ్ చేసిన సిట్ అధికారులు ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. ఇప్పటికే నిందితులు, బాధితుల వాంగ్మూలాలను సిట్ రికార్డ్ చేసింది. రేపు మరోసారి ప్రభాకర్ రావు విచారణకు వెళ్లనున్నారు. 2023 నవంబర్లో సర్వీస్ ప్రొవైడర్లో 618 ఫోన్ నెంబర్లు సిట్ గుర్తించింది. డేటా రిట్రీవ్, హార్డ్ డిస్క్లో రహస్యాలపై ఆరా తీస్తోంది. రేపు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు హాజరు కాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం నేపథ్యంలో వివరాలు క్రైమ్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపు 10 రోజుల విరామం తర్వాత మరోసారి రేపు ఉదయం 11 గంటలకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటి వరకు ఎవరైతే బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు దాదాపు 618 మంది స్టేట్మెంట్లు రికార్డ్ చేయాలనేది సిట్ భావిస్తుంది. అందులో ఇప్పటికే 50% పైగానే ఇప్పటికే వారి యొక్క స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పొలిటికల్ లీడర్లను 2023 నవంబర్ నెలలో ట్యాపింగ్ జరిగినటువంటి వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ కేసులో ఇప్పుడు మనకున్న అప్డేట్ ప్రకారం చూస్తే కీలకంగా కాల్ డేటా కావచ్చు, వాట్సాప్, ఫేస్ టైమ్ చాట్లు కూడా కీలకంగా మారాయి. ప్రభాకర్ రావు యొక్క వాట్సాప్ అంతా కూడా రీట్రైవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి సెల్ ఫోను, ల్యాప్టాప్ ను సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కూడా పంపించారు. ఎఫ్ఎస్ఎల్ నుంచి వారం రోజుల వ్యవధిలోనే రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి అంటే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఎలా ఉండబోతుందని మాత్రం పోలీసులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రభాకర్ రావు గతంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన సమయంలో అతను వాడినటువంటి 2 ఫోన్లను కూడా ధ్వంసం చేశారనేటువంటి అనుమానం సిట్ వ్యక్తం చేస్తుంది. కాబట్టి మరి చూడాలి, ప్రభాకర్ రావు రేపు విచారణకు వచ్చిన తర్వాత రేపు కూడా సుదీర్ఘంగా విచారించి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు విచారణ దశలో ఉన్నది కాబట్టి విచారణలో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారు. మరోవైపు కొంత సమాచారాన్ని ఎఫ్ఎస్ఎల్ నుంచి కూడా తెప్పించుకున్నారు కాబట్టి అవన్నీ ముందు పెట్టి ప్రభాకర్ రావును రేపు క్వశ్చన్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. రేపు మరికొంతమంది పొలిటికల్ లీడర్లను కూడా సాక్షులుగా వాళ్ళని విచారణకు రమ్మన్నారు. కొద్ది మందిని విచారించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.